సత్యస్వరూపివి నీవు ఆరాధింతును నిన్నే సర్వకుమారివి నీవు సర్వాధికారివి నీవు సత్యస్వరూపివి నీవు ఆరాధింతును నిన్నే ప్రేమ నాలో మధురమైనది అది నాని క్షేమ శిఖరము నా ప్రతి పదములో జీవము నీవే నా ప్రతి అడుగులో విజయము నీవే నా ప్రతి పదములో జీవము నీవే నా ప్రతి అడుగులో విజయము నీవే ఎన్నడు విడువని ప్రేమ నిన్ను చేరే క్షణములాగా నీడగా నాతో నిలిచే నీ కృపయే నాకు చాలును ఎన్నడు విడువని ప్రేమ నిన్ను చేరే క్షణములాగా నీడగా నాతో నిలిచే నీ కృపయే నాకు చాలును ఇది నీ ప్రేమ కురిపించు క్షేమంతమా వేదోడు రాజా స్తుతి మహిమలు నీకే నా యేసు రాజా ఆరాధన నీకే తేజోడు రాజా స్తుతి మహిమలు నీకే నా యేసు రాజా ఆరాధన నీకే నీ ప్రేమ నాలో మధురమైనది అది నా ఊహకందని క్షేమ శిఖరము మధురమైనది అది నా ఊహకందని క్షేమ శిఖరము నీ సింహాసనం నన్ను చేర్చుటకు శిలువను మోయుట నేర్పించితివి నీ సింహాసనం నన్ను చేర్చుటకు శిలువను మోయుట కొండలలో ఎడతాడే మరి మాటతో నింపినావు దయగల ఆత్మతో నింపి తమ భూమిపై నడిపినావు కొండలలో ఎడతాడే మరి మాటతో నింపినావు దయగల ఆత్మతో నింపి తమ భూమిపై నడిపినావు ఇది నీ ఆత్మబంధముకై సంకేతమా రాజా ఆరాధన నీకే తేజోడు రాజా స్తుతి మహిమలు నీకే నా యేసు రాజా ఆరాధన నీకే నీ ప్రేమ నాలో మధురమైనది అది నా ఊహకందని క్షేమ శిఖరము నీ ప్రేమ నాలో మధురమైనది అది నా ఊహకందని క్షేమ శిఖరము ఏడు కోరుకున్నావు ప్రేమ చూపి నన్ను పరవశించినావు మహిమ భరత నిన్నే ఏడు కోరుకున్నావు ప్రేమ చూపి నన్ను పరవశించినావు మహిమ భరత నిన్నే సర్వకృపానిధి నీవు సర్వాధికారివి నీవు సత్య స్వరూపివి నీవు ఆరాధింతును నిన్నే సర్వకృపానిధి నీవు సర్వాధికారివి నీవు సత్య స్వరూపివి నీవు ఆరాధింతును నిన్నే నీ ప్రేమ నాలో మధురమైనది అది నా ఊహకందని క్షేమ శిఖరము ఆపేసావా అయ్యే సర్లే నువ్వు కూర్చొని హల్లెలూయా. చక్కని పాటలతో దేవుని ఇంతవరకు కూడా మహింపరిచి ఉన్నాం. అందరూ ఎంతో ఉత్సాహంతో దేవుని స్తుతించారు, దేవుని మహింపరిచారు. దాన్ని బట్టి చేరి వచ్చిన మీ అందరికీ కూడా ప్రభునామంలో వందనాలు తెలియజేస్తున్నాను. సాయంకాల వేళలో
నీలకుమారి గారి శామ్యూల్ గారి గృహంలో ఈ విధంగా సత్య సువార్త సావాసంగా మనందరికీ ఆహ్వానం పలికి దేవుని స్తుతించడానికి, ఆయన మాటలు వినడానికి మనకు అనుగ్రహించిన ఈ యొక్క శ్రేష్టమైన సమయం బట్టి ప్రభువుకు వందనాలు. అలాగే ఆహ్వానించిన కుటుంబానికి మరి వందనాలు తెలియజేస్తున్నాం. సమయంలో దేవుని వాక్యం నుంచి కూడా కొన్ని మాటలు మనం విందాం. మరి దేవుని యొక్క వాక్యం నిమిత్తమే మనం ప్రార్థన చేసుకుందాం. మన మధ్య ఉన్నటువంటి సుంతం గారు మనకి ప్రార్థన చేయవలసిందిగా కోరుచున్నాను. దేవుడు తన పరిశుద్ధాత్మను విడుదల చేసి కొన్ని మాటలు మనకు తెలియజేసే విధంగా, ఆయన జీవపు మాటలు మనకు వినిపించే విధంగా మనం ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుందామండి. స్తుతి 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 స్తోత్రం. హల్లెలూయా. పరిశుద్ధురాలు ఇచ్చిన వాసరేషుకరందరూ మీకు వందనాలు. కృపగల దేవా మీకు వందనాలు. దయగల తండ్రి మీకు వందనాలు. జాలిగల ప్రభావం మీకు వందనాలు. ఇదిగో ప్రభావం మనందరినీ ఇక్కడికి క్షేమంగా చేర్చినందుకు మీకు వందనాలు. వాతావరణాన్ని మీ స్వాధీనంలో ఉంచుకున్నారు ప్రభా. ఎటువంటి ఆటంకమును లేకుండా ప్రభా బిడ్డలందరినీ క్షేమంగా తీసుకొచ్చారు మీకు వందనాలు ప్రభా. నేను వచ్చిన బిడ్డలందరినీ మీ చేతికి అప్పగిస్తాను. ఇప్పటి వరకు నేను పాటల్లో మీరుండి మహిమ పొందుకున్నారు ప్రభా, మీకు వందనాలు. రాజా ఒక్కొక్క బిడ్డను కూడా మీకు దర్శించమని వేడుకొంచున్నాను. నేను మీ మాటలు వినడానికి ప్రభా నైనా తండ్రి, నేను ఆశపడే ప్రాణాలుగా నైనా ప్రతి ఒక్కరిని చేయమని వేడుకొంచున్నాను. కృపకరదేవా మీకు వందనాలు. మీ ఆత్మ కార్యం ఇక్కడ జరిగించమని వేడుకొంచున్నాను నాయనా ప్రభా. ఇదిగో వాక్యాన్ని విత్తుతుండగా ప్రభా నాయనా మీ మాటలు మా హృదయంలో గుచ్చుకోవాలి ప్రభా. అటువంటి ఫీలింగ్ ప్రతి ఒక్క బిడ్డకు దయచేయమని వేడుకొంచున్నాను. ఆత్మతో వినే కృపను దయచేయండి ప్రభా. నాయనా తండ్రి, నాయన మీ సేవకుని కూడా నాయన ఏడంతల ఆత్మతో అభిషేకించి, వాక్యాన్ని అభిషేకించి మీరు మాత్రమే మాతో మాట్లాడమని వేడుకొంచున్నాను. కృపగలదేవా మీకు వందనాలు. వాక్యం వింటున్నటువంటి ఎంతమందికి వినబడుతుందో ప్రభా బిడ్డలందరినీ కూడా మీ స్వాధీనంలో ఉంచుకొని ప్రభా నాయనా తండ్రి, వారికి నాయనా తండ్రి గ్రహించే శక్తిని ప్రతి ఒక్కరికి దయచేయమని వేడుకొంచున్నాను. మీ మాటలు నాయన వారు అంగీకరించే కృపను దయచేయండి. వారి మనోనేత్రాలు తెరవమని వేడుకొంచున్నాను. కృపగలదేవా మీకు వందనాలు ప్రభా. వందనాలు నాయనా తండ్రి. ఇదిగో ప్రభా కుమారి సామ్యుల గారిని బట్టి మీకు వందనాలు. ఈ గృహంలో మీరు ఉన్నందుకు మీకు వందనాలు. వారికి ఇచ్చిన బిడ్డను బట్టి, అల్లుని బట్టి, బిడ్డలను బట్టి మీకు వందనాలు. కుటుంబ సభ్యులు అందరిని బట్టి మీకు వందనాలు నాయనా తండ్రి. ఇదిగో ప్రభా ప్రేమ, ఐక్యత, సమాధానము గృహంలో ఇచ్చినందుకు వందనాలు ప్రభా. మిమ్మల్ని నమ్మిన వారిని మీరు విడిచిపెట్టే దేవుడు కాదు ప్రభా. యేసురాజా నాయన మీకే వందనాలు ప్రభా. వందనాలు తండ్రి. ఇంకనూ ఎవరైతే మీ నామం తెలుసుకోలేకుండా ఉన్నారో ప్రభా, మీరు రక్షణ చేస్తున్నారో ప్రభా నాయన బిడ్డలందరినీ కూడా రక్షించమని వేడుకొంచున్నాను. కృపగలదేవా మీరు రక్షించడానికి, మా పాపాలు క్షమించడానికి నైనా ప్రభా మీరు శ్రీలుమాను రాని ప్రయాణికరంద్ర నైనా తండ్రి, మీరు నైనా శ్రమను పొంది ప్రభా మమ్మల్ని రక్షించుకున్నారు. మీకు వందనాలు ప్రభా. నైనా ఈ భాగ్యము ప్రతి ఒక్కరూ పొందుకునే కృపను దయచేయమని వేడుకొంచున్నాను. నాయన ప్రభా నైనా విడవబడిన వారి పరిస్థితి ఎలా ఉంటుందో నాయన వారు ఒక్కసారి ఊహించుకునేటట్లు చేయాలి. అనేక శ్రమను పొందాలి ప్రభా నాయనా తండ్రి. ఆ శ్రమ నుంచి తప్పించుకోనంటే మీరు వచ్చిన రెండవ రాకంలో మీతో పాటు ఎత్తబడే గుంపులో మేము అందరం ఉండేటట్లు కృప చూపించమని వేడుకొంచున్నాను. కృపగలదేవా మీకు వందనాలు ప్రభా. ఈ కుటుంబానికి కావాల్సిన అవసరతలు నేను మీరు తీర్చమని వేడుకొంచున్నాను ప్రభా నాయనా తండ్రి. ప్రేమ, ఐక్యత, సమాధానము, సంతోషము, సమృద్ధి గృహంలో దయచేయమని వేడుకొంచున్నాను. వచ్చిన వీళ్ళందరినీ కూడా మీ చేతికి అప్పగించుకుంటూ ఇంకనో జరగవలసిన కార్యక్రమం అంతట్లో ఆది నుంచి అంతం వరకు మీరే అధ్యక్షత వహించి మీరే ఘనత, మహిమ పొందుకోమని నా ప్రభువును ప్రియకుమారుడనేస్తున్నాం పేరట బ్రతిమలాడి వేడుకొంచున్నాను కనుకండి. హల్లెలూయా, హల్లెలూయా. ఈ సాయంకాల వేళలో కుమారి గారి అలాగే శామ్యూల్ గారి గృహంలో మరి యొక్క ప్రార్థన కూడికి చాలామంది వచ్చి ఉన్నారండి. ఈ దినము బయట కూడా చాలామంది కూర్చున్నారు. మంగమ్మ గారు రండి, మీరు కూడా వారిని ప్రేమించి ఈ విధంగా మరి సంఘంగా కూడి ప్రభువుని స్తుతించే గొప్ప భాగ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. మరి వారు కూడా ఎంతో ఆశతో మరి మనలందరినీ పిలిచి ఈ విధంగా వారి యొక్క గృహంలో మరి యొక్క ప్రార్థన కూడిక జరగాలని దేవుని చిత్తం అనుకుంటా. మనం అయితే పైన పెట్టుకోవాలని అనుకున్నాం, కానీ దేవుని చిత్తం అనుకో ఇది మరి ఆయన యొక్క గృహంలోనే ఈ విధంగా కూడి ప్రభువుని స్తుతించడం, ఆయన నామాన్ని గణపరచడం, దేవుని యొక్క వాక్యాన్ని మనం వినడం మరి మనకి ఇది మేలుకరం, అలాగే ప్రభువుకి ఇది మహికరం అని
నేను నమ్ముచు ఈ మాటలు తెలియజేస్తున్నాను. సాయంకాలం సమయంలో మరి కొన్ని మాటలు పరిశుద్ధ గ్రంథంలో నుంచి బహుక్లుప్తంగా మనం తెలుసుకుందామండి. రాజులు 2వ గ్రంథము 6వ అధ్యాయము 24వ వచనం 25వ వచనం మనం చూద్దాం. తరువాత సిరియా రాజైన బెన్హదదు తన సైన్యమంతటిని సమకూర్చుకొని వచ్చి షోమ్రోనుకు ముట్టడి చేసెను. అప్పుడు షోమ్రోనులో గొప్ప క్షేమము కలిగి ఉండగా గాడిద యొక్క తల 80 రూపాయలు, అరపావు పావురపు రెట్ట 5 రూపాయలకు అమ్మబడెను. వారు అంత కఠినముగా ముట్టడి వేసి ఉండేది. చాలండి. ఇక్కడ ఈ యొక్క వాక్య భాగము చాలామంది ఇంతకుముందు విని ఉంటారు ఈ మాటలు. నేనైతే యవనస్తుడిగా ఉన్నప్పుడు ఈ ప్రార్థన కూడికలకి వెళ్తున్నప్పుడు గృహ కూడికలకి అక్కడ నేను కూడా ఇలాగే ఆ ఇన్స్ట్రుమెంట్ వాయిస్తూ కూర్చుతున్నప్పుడు ఆ పాస్టర్ గారు ఈ యొక్క వాక్యాలు చెప్పేవారు అనమాట. అప్పుడు చెప్పిన వాక్యాలు నాకు జ్ఞాపకం ఉన్నాయి. ఏంటంటే అరపావు రెట్ట ఎన్ని రూపాయలు అంటండి, ఇక్కడ 5 రూపాయలు అంటండి. పావురపు రెట్ట మనకు తెలిసి అందరికీ కదండి. పావురం రెట్ట ఇస్తే అది ఎందుకు పనికిరాదండి అది. కానీ ఇక్కడ పరిస్థితి ఎలాగుందంటే అరపావు రెట్ట అని పాస్టర్ గారు చెప్తుంటే నాకు చాలా ఆశ్చర్యమైంది అనమాట. అప్పుడు అది అలా గుర్తుండిపోయింది నాకు. అరపావు రెట్ట ఏంటి, అమ్మడం ఏంటి, దీన్ని రెట్టలని 5 రూపాయలకి అమ్మడం ఏంటి, అది కూడా. అయితే వాక్యాన్ని ధ్యానిస్తున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు కొన్ని విషయాలు దీంట్లో నుంచి తెలియజేశాడు. మంచిది, మీరు కూడా ఈ మాటలు మీరు వినే ఉంటారు ఇంతకుముందు. అయినప్పటికీ కూడా మరొకసారి దీన్ని జ్ఞాపకం చేసుకుంటాం, మనకు ఆశీర్వాదకరము. ఇదేంటంటే సిరియా రాజు అయినటువంటి బెన్హదదు సైన్యం అంతటినే తీసుకుని వచ్చి ఇశ్రాయేల్ దేశం మీదకి మరి యుద్ధానికి వచ్చాడండి. ఇంతకుముందు కూడా వచ్చాడు. దీనికి ముందు చదివితే మనకు తెలుస్తుంది. ఎలీషా ప్రవక్త అక్కడ ఉంటాడు. మరి తర్వాత మరలా సిరియా రాజు మరి సైన్యం అంతటి సమకూర్చొని షోమ్రోను మీదకి ఇశ్రాయేల్ ప్రజల మీదకి వచ్చి దాన్ని ముట్టడి వేశాడు. ఎలాగ ముట్టడి వేశాడంటే ఆ యొక్క ఇశ్రాయేల్ దేశం అంతా చుట్టూ మరి సైన్యాన్ని మోహరించి బయట వస్తువులు ఏమీ లోపలికి రాకోకుండా లోపల ఏమీ బయటికి వెళ్ళనివ్వకోకుండా చాలా మరి పకడ్బందీగా ఈ యొక్క పనిని చేశారు. ఈ దినాల్లో మనము కొంచెం టేస్ట్ చూస్తున్నాం. ఏంటంటే యుద్ధ వాతావరణం ప్రపంచ దేశంలో మరి చాలా యుద్ధ వాతావరణాలు జరుగుతున్నాయి. మనకైతే చక్కగా ఇక్కడ కూర్చుని ఈ విధంగా హాయిగా తింటూ త్రాగుతూ మనం ఉంటున్నాం. కానీ మరి మీరు టీవీలు చూస్తుంటే వార్తలు వింటుంటే ఆయా ప్రదేశాల్లో ఇరాన్ దేశం ఏంటండి, అలాగే ఇజ్రాయెల్ దేశము. ఇజ్రాయెల్ దేశం అయితే ఎన్నో సంవత్సరాల నుంచి అక్కడ యుద్ధం చేస్తూ ఉంటుందండి. అది తీరా చూస్తే మన ఆంధ్రప్రదేశ్ అంత కూడా ఉండదంట ఇజ్రాయెల్ దేశం. మరి అంత చిన్న దేశం అయినప్పటికీ కూడా ఆ గాజా పట్టణం, పాలస్తీనా వీళ్ళందరితోటి మరి ముస్లిం దేశాలతోటి యుద్ధాలు చేస్తూనే ఉంటుంది. నేను ఆశ్చర్యమైపోతూ ఉంటుంది. మన దేశంలో లేక చిన్న పక్కనున్న పాకిస్తాన్ తోటి చిన్న యుద్ధం వస్తే మన భయంకరమైన పరిస్థితులు మనం చూస్తూ ఉంటాం. ఎందుకంటే లాస్ట్ టైం కార్గిల్ యుద్ధం అని ఒకటి జరిగింది, మనందరికీ తెలుసు. అది ఆ కార్గిల్ యుద్ధం జరుగుతున్నప్పుడు నేను బెంగళూరులో ఉన్నాను అనమాట, ఎయిర్ ఫోర్స్లోనే. మరి అక్కడ మాకు అంతటికి చాలా భయంకరమైన పరిస్థితి. ఎక్కడో కాశ్మీర్లో యుద్ధం జరుగుతుంటే బెంగళూరులో మేమందరం కూడా అలర్ట్ అయ్యామండి. చాలామందిని విమానాల్లో ఇక్కడ నుంచి బెంగళూరు నుంచి ఢిల్లీ తీసుకెళ్ళిపోయారు. ఢిల్లీలో రిజర్వ్గా ఉంచారనమాట అక్కడ. అంటే అంత భయంకరమైన పరిస్థితి. ఒక చిన్న యుద్ధం, అది పెద్ద యుద్ధం కూడా కాదండి. అది ఇండియాకి పాకిస్తాన్కి జరుగుతున్న చిన్న ముష్టి యుద్ధం లాంటిది. అది కూడా అది నిజమైన యుద్ధం కూడా కాదు. అది అలాంటి యుద్ధానికి ఇంత భయంకరమైన వాతావరణం ఉంటుంటే మరి ఒక చిన్న ఆంధ్రప్రదేశ్ అంతటి ఇజ్రాయెల్ దేశం అనేక సంవత్సరాల నుంచి అక్కడ యుద్ధాలు చేస్తుంటే వాళ్ళు ఎలా సర్వైవ్ అవుతున్నారో, వాళ్ళు ఎలా బ్రతుకుతున్నారని చాలా ఆశ్చర్యపడుతూ ఉంటాను నేను. ఇది కేవలము దేవుని యొక్క కృపని మనం నమ్మాలి. హల్లెలూయా. మరి కంటిన్యూగా అక్కడ ఉన్న వాళ్ళు యుద్ధాలు చేస్తూనే ఉంటున్నారండి, బాంబులు వేస్తూనే ఉన్నారు. ఇది 1 సంవత్సరం 2 సంవత్సరాల నుంచి కాదు, అనేక సంవత్సరాల నుంచి మనం చూస్తుంటే అక్కడ ఒక ఆర్మీ వాళ్ళే యుద్ధం చేయరండి, అక్కడ మిలిటరీ వాళ్ళే యుద్ధం చేయడం లేదు. అక్కడ ఈవెన్ అక్కడ చదువుకున్న పిల్లలు, యవ్వనస్తులు
వాళ్ళు కూడా యూనిఫామ్లు వేసుకుని గన్నులు తగిలించుకుని వీధులంట రోడ్లంట వెళ్తున్నటువంటి పరిస్థితి. అంటే ఏ సమయంలో ఏమి సంభవించదన్న విషయం వాళ్ళకి తెలియదు. అంటే వాళ్ళందరూ కూడా అలర్ట్గా ఉంటున్నారండి. ఒకవేళ నిజంగా యుద్ధం గనక వీళ్ళ మీదకి వస్తే గనక ఊర్లోకి వాళ్ళందరికీ ఒక బంకర్స్ అని ఏర్పాటు చేశారండి అక్కడ. సైరన్ వస్తుంది, ఆ సైరన్ వచ్చిన బంకర్లోకి దూరిపోవాలన్నమాట. స్కూల్ పిల్లలేటి, కాలేజీ పిల్లలేటి, యవనస్తులేటి, ఉద్యోగస్తులేటి ఎవరైనా కూడా ఆ సైరన్ వేసినప్పుడు దాంట్లోకి భూమి కిందన ఒక బంకర్లా ఉంటాయండి. అవి దాంట్లోకి వెళ్ళిపోవాలన్నమాట. అంటే ఒకవేళ బాంబు వేసినా కూడా కిందన మరి రాదనమాట. ఆ విధమైనటువంటి మరి ఏర్పాట్లన్నీ కూడా ఇజ్రాయెల్ దేశానికి ఉన్నాయి. అలాగే ఇరాన్ దేశం ఇప్పుడు ప్రస్తుతం మరి వాళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళ దగ్గర నుంచే మనకు ఆయిల్ రావాలండి, ఇంధనము. మరి అది రాకోకుండా దాన్ని ఆఫ్ చేస్తున్నారు, వేరే దేశాలకు వెళ్ళకోకుండా. చాలా భయంకరమైనటువంటి పరిస్థితులు ఇప్పుడు ఉంటున్నాయండి ఈ రోజుల్లో. మరి రాను మిగతా రోజుల్లో ఎలాగుంటుంది అన్నది పరిస్థితి మనందరం కూడా ప్రార్థన చేయవలసిన అవసరం ఉంది. మీరు చూసారో లేదో వాట్సాప్లో మరి గ్రూపులో ఏం పెడుతున్నారంటే ప్రపంచ దేశాల్లో ఉన్న క్రైస్తవులందరూ కూడా ఇదిగో మన ఇండియా దేశం అయితే రాత్రి 9 గంటలకంట, మిగతా దేశాలు వాళ్ళకి వేరే వేరే టైమింగ్స్ ఇచ్చారు. అంటే మనకు రాత్రి 9 అయితే వాళ్ళకు కూడా ఆ టైము కన్వీనియంట్గా ఉంటుందని అందరికీ ఒక టైం పెట్టారంట. అందరం కలిసి ఒక్కసారిగా దేవుణ్ణి ప్రార్థిస్తే దేవుడు ప్రార్థన వింటాడు, ఈ యుద్ధాలు ఆపుతారనేసి వాళ్ళ ప్రయత్నం చేస్తున్నారు అండి. కనుక మనం కూడా ప్రార్థన చేయవలసినటువంటి అవసరం ఉంది. యుద్ధ పరిస్థితులు నార్మల్గా లేవండి. పరిస్థితులు రాను దినాల్లో మరి ఇంకా మరి ఈ యొక్క యుద్ధం బట్టి మరి రేట్లు కూడా ఎక్కువ పెరిగిపోయే ఆస్కారం ఉంది. ప్రతి దానికి డబల్ అయిపోయినా కూడా మనం ఆశ్చర్యపడవలసినటువంటి పరిస్థితి లేదమ్మని. ఇది సమయంలో మరి ఇక్కడ కూడా ఎలాగుందంటే ఇక్కడ ఇశ్రాయేలు పరిస్థితులు దేశంలో షోమ్రోనులో ఏమైందంటే ఈ సిరియా ప్రజలు, సిరియా దేశం వాళ్ళు వచ్చి ముట్టడి వేస్తే అక్కడ గొప్ప క్షేమము కలిగి ఉండగా ఒక భయంకరమైనటువంటి కరువు వచ్చిందనమాట. వీళ్ళకి వీళ్ళ సరుకులు ఏమీ రావట్లేదు, వీళ్ళకి తినుబండారాలు ఏమీ రావడం లేదు వీళ్ళకి. కనుక గొప్ప క్షేమం కలిగిందంట. గాడిద యొక్క తల 80 రూపాయలకు అమ్ముతున్నారంట. ఒక గాడిద తల మామూలు రోజుల్లో గాడిద తల ఎవరు తీసుకోరు, కానీ అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఎలాగుంటున్నాయంటే గాడిద తల 80 రూపాయలు, పావు రెట్ట 5 రూపాయలకి అరపావు రెట్ట అమ్ముతున్నారంట. అంత కఠినముగా వాళ్ళు ముట్టడి, సిరియా దేశం వాళ్ళు ఇశ్రాయేల్ ప్రజల్ని, ఇశ్రాయేల్ దేశాన్ని ఈ విధంగా ముట్టడి వేసేసి ఉంటే మరి ఇశ్రాయేల్ రాజు పరిస్థితి అక్కడ చూడండి. ప్రాకారం సంచారం నడుస్తున్నాడంట. ప్రాకారం మీద ఏం చేయాలో తొలిపోకోకుండా అక్కడ కిందన ఉన్నటువంటి ఒక స్త్రీ చూసి రాజుని చూసి, రాజు అయిన నా ఏలినవాడు సహాయం చేయమని కేకలు వేస్తుంటే, నీకు మరి దేవుడు సహాయం చేయకపోతే నేను ఏం సహాయం చేస్తానమ్మా అని ఇక్కడ రాజు ఆ స్త్రీతో అడిగి కళ్ళములో నుండి అయినను ద్రాక్ష కానుకలోని దేన్నైనా ఇచ్చి సహాయము చేయ వల్ల పడదని చెప్పి, అయినప్పటికీ కూడా నీ విచారానికి కారణం ఏంటి అని ఆ రాజుగారు, ఇశ్రాయేల్ రాజుగారు ఆవిడని అడుగుతుంటే, ఆ స్త్రీని అడుగుతుంటే పరిస్థితి ఏం చెప్తున్నారంటే కరువు ఎలా ఉందన్న పరిస్థితి ఈ స్త్రీ నన్ను చూసి నేటి ఆహారం నాకు నీ బిడ్డనిమ్ము, రేపు మనము నేటి ఆహారం నాకు నీ బిడ్డనిస్తామనేసి, అంటే ఒకరికొకరు 2 స్త్రీలు వాళ్ళ బిడ్డల్ని వండుకుని తినే పరిస్థితి అనమాట. ఇదంతా మనకు తెలిసిన సందర్భమే. మరి దీన్ని ఎందుకు చెప్తున్నాను కూడా తర్వాత చెప్తాను. ఎందుకంటే ఇశ్రాయేల్ దేశంలో ఏ రకమైనటువంటి కరువు వచ్చిందన్నది మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఈ విషయాలు తెలియజేస్తున్నానండి. భయంకరమైన కరువు. ఒకరి బిడ్డని, ఒక కుటుంబం, 2 కుటుంబాలు కలిపి ఒక బిడ్డని వండుకు తినడం అనమాట. రెండో రోజు ఆ రెండో కుటుంబం యొక్క బిడ్డని ఈ 2 కుటుంబాలు కలిపి వండుకు తినేటువంటి పరిస్థితి, ఆకలికి ఉండలేక అటువంటి భయంకరమైనటువంటి పరిస్థితుల్లో ఉంటున్నాయండి. ఆ సమయంలో ఈ రాజుగారు, ఇశ్రాయేల్ రాజుగారు మరి ఏం చేయాలో తోచని పరిస్థితుల్లో ఆ యొక్క ప్రాకారం మీద నడుచుకుని వెళ్తుంటే ఈ స్త్రీతో మాట్లాడినప్పుడు ఆయన ఒంటి మీద ఏముందంటండి, గోనె పట్ట కట్టుకుని ఉన్నాడంటండి. ఇది ఆయన పరిస్థితి.
ఇశ్రాయేలు రాజు యొక్క పరిస్థితి గోను పట్ట కట్టుకుని ఉన్నటువంటి పరిస్థితి అండి. ఆ దినంలో ఇటువంటి విధంగా ఇంత భయంకరమైనటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు ఆయన ఎలీషా గురించి ఏమంటున్నాడంటే, మరి ఈ దినమున అతనిపై కుమారుడైన ఎలీషా యొక్క తల ఈ దినమున అతని పైన నిలిచి ఉన్నాడులా, దేవుడు నాకు గొప్ప అపాయము కలుగు చేస్తాడని ఎలీషా గురించి ఇశ్రాయేలు రాజు ఈ విధంగా చెప్తా ఉంటున్నాడండి. అంటే పరిస్థితులు ఎలాగున్నాయి చూసారు కదా. ఇశ్రాయేలు రాజు ఈ విధంగా మరి తటపట్లు అవుతున్నటువంటి పరిస్థితి, కటకట అని ఆకలికి అలమటిస్తున్నటువంటి పరిస్థితి అండి. అంటే అరపావు రెట్ట 5 రూపాయలకి, ఏనుగు తల 80 రూపాయలకి, మరి పిల్లల్ని వండుకునే తీరే పరిస్థితుల్లో మరి యొక్క ఇశ్రాయేల్ దేశం అటువంటి గొప్ప క్షామముతో, గొప్ప కరువుతో అక్కడ ఉంటున్నటువంటి పరిస్థితుల్లో మరి ఏం జరుగుతుందంటే 7వ అధ్యాయము 1వ వచనంలో మనం చూస్తుంటే, అప్పుడు ఎలీషా రాజుతో ఎట్లయినా చదవండి. మాట ఆలకించుము. యెహోవా సెలవిచ్చినదేమనగా, రేపు ఈ వేళకు షోమ్రోను ద్వారమందు రూపాయి ఒక ఇంటికి ఒక మానిక, సన్నని పిండియు రూపాయి, ఒక ఇంటికి 2 మానికల ఎవలను అమ్మబడును. అందుకు ఎవరి చేతి మీద రాజు ఆనుకొని ఉండునో ఆ అధిపతి యెహోవా ఆకాశమందు కిటికీలు తెరిచినను అలాగూ జరుగునా అని దైవజనునికి ప్రత్యుత్తరమియ్యగా, అతడు, నీవు కన్నులారా దానిని చూచెదవు, కానీ దానిని తినకుందు అని అతనితో చెప్పాను. ఎలీషా మరి ఆ రాజుతో ఇలా మాట్లాడుతున్నాడంటండి. మరి ఇక్కడ భయంకరమైనటువంటి క్షామం, కరువు పరిస్థితి మనము ఇప్పటి వరకు మనం చూసాము. ఇశ్రాయేల్ దేశంలో ఎంత భయంకరమైనటువంటి కరువు వస్తుందో. అయితే ప్రవక్త అయినటువంటి ఎలీషా మరి ఆ రాజుతో ఏం చెప్తున్నాడంటే, యెహోవా సెలవిచ్చినది ఏమనగా, రేపు ఈ వేళకు ఇశ్రాయేల్ దేశంలో రూపాయి ఒకటింటికి ఒక మానిక సన్నని పిండియు, రూపాయి ఒకటింటికి 2 మానిక ఎవలను అమ్మబడును అని చెప్తున్నాడు. ఈయన ప్రవక్త అండి. దేవుడు బయలుపరిచిన విషయాల్ని మరి తెలియజేయడమే ప్రవక్త యొక్క పని అండి. మరి ఇటువంటి క్షామకరమైనటువంటి పరిస్థితుల్లో, ఇటువంటి కరువు అయినటువంటి పరిస్థితుల్లో ఎలీషాకి దేవుడు తెలియజేసిన మాట ఏంటంటే, ఈ రోజంతా ఇంత కరువులో దేశం ఉంటే రేపేమంటున్నాడంటే, 1 రూపాయికి 2 మానిక సన్నని పిండి, అంటే ఖరీదైన పిండి నీకు ఉంటుంది ఈ దేశంలో అని చెప్తున్నాడండి. అంటే ప్రవక్త చెప్తున్నప్పుడు ఈ రాజు నమ్మటం లేదు. ఏంటి మేమేమో ఇన్ని రోజుల నుంచి ఎంత కరువు అనుభవిస్తుందంటే, రేపటి దినానికి రూపాయికి సన్నని పిండి ఎలా దొరుకుతుంది, 1 మానిక అండి, రూపాయి ఒకటింటికి 2 మానికలు ఎవరు ఎలా దొరుకుతాయి అనేసి వాళ్ళు ఆశ్చర్యపడుతూ వాళ్ళ నమ్మడం లేదండి. ఎలీషా చెప్పిన మాటని నమ్మడం లేదు అండి. కొన్నిసార్లు దైవజనులు తెలియజేస్తున్నటువంటి మాటలు కొన్నిసార్లు మనం కూడా నమ్మమండి. ఎందుకంటే మనకు ఉన్నటువంటి పరిస్థితులు అలాగ ఉంటాయి, మనం ఉన్నటువంటి పరిస్థితులు అలాగ ఉంటాయి. కానీ నేనేం చెప్తానంటే, ఈ ఇశ్రాయేల్ దేశంలో వీళ్ళు అనుభవిస్తున్నటువంటి కరువు కంటే భయంకరమైన పరిస్థితులు మనం అనుభవించడం లేదు అండి. అంత పరిస్థితులు కూడా మనం అనుభవించడం లేదు. అయినప్పటికీ కూడా మన జాగ్రత్తగా మనం ఆలోచిస్తుంటే దైవజనులు చెప్పుతున్న మాటల్ని మనము నమ్మాలి. ఇక్కడ రాజు నమ్మడం లేదండి ఎలీషా చెప్తున్నటువంటి మాటలు. దీనికి అర్థం ఏంటంటే, దేవుడు మనకేంటి తెలియజేస్తున్నాడంటే, ఈ రోజుల్లో మరి దైవజనులు ఏ మాటలైతే చెప్తున్నారో ఆ మాటలను నమ్మే విధంగా మనం ఉండాలి. బైబిల్ అంతట్లోనూ ఇదే మాట చెప్తారు, నా మీద నమ్మకం ఉంచుము, విశ్వాసం ఉంచుమనే మాటలే ఎక్కువగా మనకు కనపడతా ఉంటాయి. కానీ మనం ఏం చేస్తామంటే, మనకు ఉన్నటువంటి పరిస్థితులను బట్టి మనం సంపూర్ణంగా నమ్మకం దేవుని మీద ఉంచలేకపోతున్నామండి. దానివల్ల మనము ఆయన యొక్క కార్యాలు మనం చూడలేకపోతున్నాం. సాయంకాల సమయంలో దేవుడు మరి ఇది మనకు తెలుసు, ఇది జరిగిన సంగతి అండ్ తర్వాత జరుగుతున్న సంగతి ఏంటో కూడా మనకు తెలుసు కాబట్టి మనము దీన్ని చక్కగా నమ్ముతాం. కానీ ఆ స్థితిలో మనముంటే, ఇశ్రాయేల్ దేశంలో మనముంటే ఆ యొక్క పరిస్థితుల్లో మనం కూడా నమ్మమండి అండి. ఈ విధంగా ఉంటున్నప్పుడు ఈ యొక్క రాజు లేక ఇక్కడ ఒక అధిపతి ఏమంటున్నాడో చూడండి. ఏమన్నాడంటే, ఈ దినాన్ని ఈ ఉంటున్నటువంటి ఈ యొక్క కరువు, భయంకరమైన కరువును బట్టి రేపటి దినాన్ని అండి 1 రూపాయికి సన్నని పిండి, రూపాయికి 1కి 2 మానికలు ఎవరు ఎలాగ అమ్మబడతాయంటే, ఒకవేళ యెహోవా
ఆకాశమందు కిటికీలు తెరిచినను అలాగూ జరుగునని దైవజనునికి ప్రత్యుత్తరం ఇచ్చాడంటండి. అండి ఎలా జరుగుతాయంటే, ఈ దినమంతా క్షేమంతో ఉన్నాం అంటే ఈ సంవత్సరం అంతా కూడా కరువుతోటి మనం బాధపడుతూ ఉంటున్నాం. ఒకసారి జ్ఞాపకం వస్తుంది మనకి కోవిడ్ పరిస్థితుల్లో ఎలాగున్నామో, దాన్ని మనం చవి చూసాం. మనందరం కూడా ఎంత భయంకరమైన పరిస్థితి, బయటికి వెళ్ళనివ్వనంటే ఏంటంటే పరిస్థితులు పోలీసులు అడ్డుకునేవారు అండి. అటువంటి పరిస్థితులు మనం కొంత చూసామండి మనం. కానీ ఈ ఇశ్రాయేలు ప్రజల్లో జరుగుతున్నటువంటి పరిస్థితి అయితే ఇంకా చాలా భయంకరమైనటువంటి పరిస్థితి అనమాట. ఈయన అంటాడు నమ్మకోకుండా ఎలా జరుగుతుందంటే, యెహోవా ఆకాశమందు కిటికీలు ఓపెన్ చేసి అక్కడి నుంచి మరి ధనము డబ్బులు అన్నీ పంపిస్తే, ఒకవేళ ఈ ఆహార వస్తువులు అన్నీ పంపిస్తే గనక అండి ఇది ₹1 ఒకటింటికి 2 మానికలు ఎవరు దొరుకుతాయి అంటే దేవుడు ద్వారాలు తెరవాలన్నమాట. కిటికీలు ఓపెన్ చేసి అక్కడి నుంచి ఆహారం పంపిస్తే గాని ఇది సాధ్యము కాదు అని వాళ్ళు చెప్తున్నారండి. రాజు, అక్కడ ఉన్నటువంటి అధిపతి కూడా ఈ విధంగా చెప్తున్నారండి. ఇది సాధ్యమయ్యే పరిస్థితులు కాదు అంటున్నారండి. కానీ దేవుని సేవకుడు యొక్క మరి దైవజనుడు చెప్పాడు కదా ఈ మాట, దీన్ని నమ్ముదామని వాళ్ళు నమ్మలేనటువంటి పరిస్థితుల్లో వాళ్ళు ఉంటున్నారండి. ఇది ఇశ్రాయేలు దేశంలో ఉన్నటువంటి పరిస్థితి. ఇటువంటి పరిస్థితుల్లో ఉంటున్నప్పుడు ఇంకొక సందర్భం కూడా జరిగిందండి. అక్కడ అసలు ఘట్టం ఇది, మనకి చిన్న ఘట్టం అయినప్పుడు కూడా నేర్చుకోవాల్సిన మంచి మాటలు దీంట్లో ఉన్నాయి. ఏంటంటే, ఇలాంటి పరిస్థితులు ఉంటున్నప్పుడు అక్కడ మరి ఇశ్రాయేలు దేశం అంతా కూడా కరువుతో ఉంటున్నప్పుడు ఆ ఇశ్రాయేల్ దేశంలో మరి ఎంతమంది అంటే 9 కుష్ఠరోగులు ఉండగా అంటే 7:3 అప్పుడు పట్టణపు గుమ్మమునంత 9 కుష్ఠరోగులు ఉండగా చూచి చచ్చిపోవు వరకు ఇచ్చట ఎందుకు కూర్చుండవలెను, పట్టణములవనికి పోవిదం అనుకుంటేమా, పట్టణమందు క్షేమమన్నందున అచ్చట చచ్చిపోదము, ఇచ్చట ఊరక కూర్చున్నాను ఇచ్చటను చచ్చిపోదము. పదండి, సిరియనుల దండుపేటలోకి పోవుదము రండి, వారును మనలను బ్రతుకనిచ్చిన బ్రతుకుదము, మనల్ని చంపిన చద్దుమని చెప్పుకున్నారండి. అంటే ఇశ్రాయేల్ దేశంలో ఉన్నటువంటి భయంకరమైనటువంటి ఆ కరువును బట్టి ఇక్కడ కుష్ఠరోగులు కూడా ఉన్నారండి ఆ ఇశ్రాయేల్ దేశంలో. అంటే కుష్ఠరోగులు ఉన్నారు, వాళ్ళ పరిస్థితి మరీ భయంకరము. అంటే మిగతా ఆ నార్మల్ పర్సన్స్ కంటే మరి కుష్ఠరోగుల యొక్క జీవితం ఎలా ఉంటుందంటే, మరి వాళ్ళు గృహంలో ఉండడానికి ఉండదు అండి. కుష్ఠరోగం మరి వచ్చిన తర్వాత ఈ దినాల్లో కొంచెం పర్వాలేదండి, ఆ దినాల్లో చాలా భయంకరంగా ఉండేది. ఏమాత్రం కొంచెం కుష్టు వచ్చినా, తెల్లగా మచ్చ వచ్చినా కూడా వాళ్ళు ఏం చేయాలంటే యాజకుని దగ్గరికి వెళ్ళి కనపరుచుకుని, అది కుష్టో కాదు అని కనపరుచుకుని, అది కుష్టు అయితే అతన్ని ఏం చేస్తారండి, ఊరు చివరిని ఆయన పెట్టేస్తారు. నోరు ఇలా మూసుకుని ఉండాలంటండి, ఆయన మాట్లాడే మాటలు కూడా బయటికి వినపడకూడదంటండి. అంత భయంకరమైనటువంటి పరిస్థితి కుష్ఠరోగులకి మరి ఆ దినాల్లో ఉండి, ఈ దినాల్లో అయితే మరి కుష్ఠరోగులకి చక్కగా కొన్ని కాలనీస్ కట్టిస్తున్నారండి. ఆ కాలనీస్ పెట్టి దాంట్లో రిహాబిలిటేషన్ సెంటర్స్ అని పెట్టి వాళ్ళ చేత పనులు చేయిస్తూ పంటలు పండిస్తూ ఈ విధంగా చేస్తున్నారండి. అంటే నేను కూడా ఇటువంటి అనుభవాన్ని నేను కూడా పొందాను. ఎందుకంటే ఏఎంజీలో పనిచేస్తున్నప్పుడు ఆ యొక్క రిహాబిలిటేషన్ సెంటర్స్కి నేను కూడా వెళ్ళి చూసి రావాల్సి వచ్చేది అనమాట. వచ్చి ఆ రిపోర్ట్ ఇవ్వాల్సి వచ్చేది, ఎలా ఉన్నారు, ఎలా బ్రతుకుతున్నారు వాళ్ళు, ఏ విధంగా పంటలు పండిస్తున్నారు, వాళ్ళ ఆరోగ్యం ఎలాగుంది, డాక్టర్ వాళ్ళని బాగా చూస్తున్నారా లేదా, మరి వాళ్ళ దగ్గర నేను ఫీడ్బ్యాక్ తీసుకుని ఆ రిపోర్ట్ని పట్టుకెళ్ళి మళ్ళీ హెడ్ క్వార్టర్లో మళ్ళీ నేను సబ్మిట్ చేయవలసి వచ్చేదండి. ఆ సమయాల్లో నేను ఆ యొక్క కుష్ఠరోగుల దగ్గరికి, ఆ లెపర్స్ వాళ్ళ దగ్గరికి మరి చాలా సన్నిహితంగా వాళ్ళతో దగ్గరికి వెళ్ళి వాళ్ళతో మంచి చెడ్డలు మాట్లాడి నేను ఆ రిపోర్ట్ తీసుకుంటాం జరిగేదండి. చాలా నాకు సంతోషంగానే ఉండేది. ఎందుకంటే అటువంటి మరి మన క్రైస్తవ ప్రేమను కలిగి ఉన్నటువంటి మనము, దేవుని వాక్యాలు తెలుసున్నటువంటి మనము వాళ్ళని అసహించుకోకూడదండి, వాళ్ళకు దూరంగా ఉండకూడదు. అటువంటి వారి దగ్గర సేవ చేయడం నేను ఎంతో సంతోషించానండి. నేనే కాదు, ఎవరైనా అలాంటి పరిచర్య చేస్తున్నారని అంటే వాళ్ళని చూసి కూడా సంతోషించే వ్యక్తిని నేను. ఎందుకంటే దేవుడు మనకు అప్పచెప్పిన పని ఏంటంటే బలహీనమైన వారిని మనము బలపరచాలండి. ఇక్కడ దేవుడు కూడా ఇదే చేస్తున్నాడు. ఇక్కడ 9 కుష్ఠరోగులు మరి అక్కడ ఇశ్రాయేల్ దేశంలో ఉండి ఆకలితో చచ్చిపోతున్నారండి. ఎందుకంటే వీళ్ళకి ఆహారం తెచ్చి పెట్టేవాళ్ళు ఎవరు లేరు.
ఏంటి రాజుగారు ఏం చేశాడంటే, ఇశ్రాయేల్ రాజుగారు వీళ్ళని ఆ పరిసర ప్రాంతాలకు రానివ్వకోకుండా వాళ్ళకి ఆహారం లేకుండా ఊరి చివరన పెడుతుంటే మామూలుగా ఉన్న ప్రజలకి ఆహారం లేదు. మరి కుష్ఠరోగులకు ఆహారం ఎక్కడి నుంచి వస్తుందండి? వీళ్ళు ఇంకా చచ్చిపోయే పరిస్థితుల్లో ఉన్నారండి. చనిపోయే పరిస్థితుల్లో ఆహారం లేక మరి కరువుతోటి వాళ్ళు చచ్చిపోయే పరిస్థితులు ఉంటున్నప్పుడు ఈ నలుగురు కూడా అక్కడ వాళ్ళు ఆలోచించుకున్నారంట, ఇదిగో మనం ఆహారం లేక ఇన్ని దినాల నుంచి మనం రేపో మాపో చచ్చిపోతాం, మనం ఏం చేద్దామంటే మనము పక్కనున్నటువంటి ఆ సిరియా దేశానికి వెళదాం. మనం అక్కడికి వెళ్ళి అక్కడ వాళ్ళ బ్రతకనిస్తే మనం బ్రతుకుతాం. ఏంటి ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలు మామూలుగానే సిరియా దేశం వెళ్తే వాళ్ళు బ్రతకనెవరు చూశారంటే అందులోకి వీళ్ళు ఎవరండి? కుష్ఠరోగులు. కుష్ఠరోగంతో ఉన్న వాళ్ళు వీళ్ళు వెళ్తే చూస్తే బ్రతకనిస్తారా వాళ్ళు? అండి కానీ వీళ్ళు ఏమనుకున్నారంటే మనం ఎలాగా చచ్చిపోతాం, ఇక్కడున్నా ఇశ్రాయేల్ దేశంలో ఉన్నా కూడా ఆకలితో చచ్చిపోవాలి, ఎందుకంటే మనకు ఆహారం ఇచ్చేవాళ్ళు ఎవ్వరు కూడా ఇక్కడ లేరు మనకి. మరి అక్కడికన్నా వెళ్ళి ఒకవేళ మనకు ఆహారం దొరికితే తిన్నాము, లేదా బ్రతకనిస్తే మనం బ్రతుకుతాము మనల్ని చూసి, లేదా వాళ్ళు చంపేస్తే చచ్చిపోతాం, ఎలాగే ఇక్కడ చావాలి ఇశ్రాయేల్ దేశంలో ఉన్నా అక్కడికి వెళ్ళి చస్తామనేసి ఈ విధంగా వాళ్ళు ఒక ఆలోచించి వాళ్ళు అక్కడ ఉన్నటువంటి ప్రదేశాన్ని నుంచి వాళ్ళు అక్కడి నుంచి బయలుదేరానండి ఇశ్రాయేల్ దేశంలో నుంచి. అదే చెప్తారు కదా 4వ పట్టణంలో నువ్వు పోదాం అనుకుంటామా, పట్టణమందు క్షేమమున్నందున అచ్చట చచ్చిపోదాము, ఇచ్చట ఊరకు కూర్చున్నాను ఎచ్చటను చచ్చిపోదాము, పదండి సిరియనుల దండుపేటలోకి పోదాము రండి అని వారు మనల్ని బ్రతుకనిచ్చిన బ్రతుకుదాము, మనల్ని చంపిన సత్తుమని వాళ్ళు చెప్పుకొని వాళ్ళకి ఆలోచన వచ్చి తర్వాత వాళ్ళు ఏం చేశారండి, అక్కడిని ఇలాంటి సమయంలో సంధి చీకటి సమయం అంటండి అది. ఎందుకంటే పగలెళ్తే అక్కడ వాళ్ళందరూ చూసేస్తారు సిరియా దేశంలో వాళ్ళు. ఇలా చీకటి పడ్డ తర్వాత ఈ నలుగురు కుష్ఠరోగులు కూడా మరి నడుచుకుంటూ ఆ యొక్క సిరియనుల దండుపేటలోకి పోవాలని లేచి సిరియనుల దండు వెలుపలి భాగమునొద్దకు రాగా అచ్చట ఎవరూ కనపడలేదంటండి. ఈ నలుగురు కుష్ఠరోగులు ఆ సిరియా దేశంలోకి ఎంటర్ అయిపోయారు. వీళ్ళు లోపలికి వెళ్ళిపోయేటప్పటికి అక్కడ చూస్తుంటే ఎవరు కనపడతలేదంట మనుషులు. ఇదేంటి ఏమైపోయారు అనేసి వీళ్ళు అనుకుంటున్నారంటండి. లోపలికంట వెళ్తుంటే ఎవరు కనపడతలేదంట. అయితే అక్కడ చూస్తుంటే తమ ప్రాణములను రక్షించుట ఎక్కడండి ఇది, ఇక్కడ ఏం చేస్తారంటే వాళ్ళు ముందుకు వెళ్ళిన తర్వాత అక్కడ వాళ్ళకి ఆ సిరియా దేశంలో వాళ్ళకి మరి ఆహారం దొరుకుతుందండి. అది ఎక్కడ ఉందంటే దండుపేటలు ఎవరు కనపడి యెహోవా సంధి ఇక్కడ చూద్దాం 8వ వచనంలో ఆ కుష్ఠరోగుల దండుపేట వెలుపటి భాగమునద్దకు వచ్చి ఒక గుడారము చొచ్చి భోజన పానములు చేసి అచ్చట నుండి వెండి బంగారములను బట్టలను తీసుకుని వచ్చారంటండి. ఇక్కడ ఆ గుడారం దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ గుడారంలో ఆహారం కనపడుతుందంటే మనుషులు లేరు అక్కడ అండి. ఆహారం ఉందంటే వీళ్ళు ఎన్నో రోజుల నుంచి వీళ్ళు ఆకలితో ఉన్నారు కాబట్టి వాళ్ళు ఏం చేశారంటే గబగబా వాళ్ళు అక్కడ ఉన్న ఆహారాన్ని తిన్నారంట. తిన్న తర్వాత అక్కడ వెండి బంగారాలు వాళ్ళ వస్తువులు అన్నీ కూడా వాళ్ళు ఉంటున్న ఇళ్లలో వదిలేశారంటండి సిరియన్లు. అవన్నీ తీసుకుని జాగ్రత్త పెట్టుకున్నారంట. తర్వాత వాళ్ళకి మరి ఒకటి జ్ఞాపకం వచ్చిందంట, మనం ఇక్కడ భోజనం చేస్తున్నాము, మరి ఇక్కడ బంగారాలు ఇవన్నీ దొరికినాయి, కానీ మనము చేస్తున్న మంచి పని కాదు ఇది. నేటి దినము శుభవర్తమానము గల దినము, మనము ఊరుకొన నేల మనం వెళ్ళి మరి అక్కడ మన సిరియా దేశపు రాజుకి మనం తెలియజేద్దామని మరి వీళ్ళు బయలుదేరి వెళ్తున్నారు. అసలు జరిగింది ఏంటంటే ఇక్కడ మరి ఎప్పుడైతే ఈ నలుగురు కుష్ఠరోగులు సిరియా దేశంలోకి ఎంటర్ అయ్యారో మరి అక్కడ జరిగిన సంగతి ఏంటంటే వీళ్ళు అనుకున్నది ఏమనుకున్నారండి, సిరియా దేశంలోకి వెళ్దాము, అక్కడ బ్రతకనిస్తే బ్రతుకుతాము, చంపేస్తే మనం సత్తామన్న ఉద్దేశంతో వాళ్ళు ఆలోచించుకుని బయలుదేరినప్పుడు మరి ఈ మాటలు ఎవరన్నారంటే మరి చావుకు దగ్గరగా అయినటువంటి నలుగురు కుష్ఠరోగులు ఈ మాటలు ఇశ్రాయేలు ప్రజలు వినలేదండి. అంటే ఇలా చావడానికి సిద్ధమైనటువంటి పరిస్థితి అక్కడ ఉన్నటువంటి సిరియా దేశం వాళ్ళు కూడా వినలేదు. అయితే విన్నవాళ్ళు ఎవరంటే ఈ యొక్క బలహీనులైనటువంటి కుష్ఠరోగుల యొక్క మాటలు ఎవరన్నారండి, దేవుడు విన్నాడండి వీళ్ళ యొక్క మాటలు. అప్పుడు దేవుడిని ఏం చేశాడంటే అక్కడ వీళ్ళ ఆ యొక్క సిరియా దేశమునకు వెళుతున్నప్పుడు ఒక అద్భుతమైనటువంటి విషయాన్ని మరి యెహోవా దేవుడు చేశాడు. ఇందాక చెప్పాను కదా, బలహీనులైన వారి పట్ల దేవుడు అద్భుతాలు చేసే దేవుడు మన దేవుడని.
అండి ఇక్కడ ఈ యొక్క కుష్ఠరోగుల విషయంలో కూడా ఆ సిరియా దేశంలోకి వెళ్ళినప్పుడు ఏవో ఒక అద్భుత కార్యాన్ని అక్కడ ఏం చేస్తున్నానంటే 6వ వచనంలో చూద్దాము. యెహోవా రథముల ధ్వనియు గుర్రముల ధ్వనియు గొప్ప సమూహపు ధ్వనియు సిరియనుల దండునకు వినపడినట్లు చేయగా అండి వారు అక్కడి నుంచి పారిపోయారండి. అండి ఇక్కడ ఏం జరిగిందంటే మరి గుర్రాల సౌండ్ ధ్వని అండి, రథాల ధ్వని అండి, సమూహం యొక్క సైన్యం యొక్క ధ్వని మరి సిరియా ప్రజలు వినేలాగా దేవుడు చేశాడండి. అక్కడ నిజంగా చూస్తే గుర్రాలు లేవు, అక్కడ రథాలు లేవు అండి, సైన్యము లేదు. కానీ దేవుడు చేసిన అద్భుతం ఏంటంటే అటువంటి ధ్వనిని అక్కడ పుట్టించాడంట. ఆ ధ్వనిని విని ఈ సిరియాలో ఉన్నటువంటి ప్రజలు, సైన్యము, రాజు వీళ్ళందరూ కూడా ఉన్న మట్టుకు కట్టుబట్టలతోటి వాళ్ళ ప్రాణాన్ని దక్కించుకుంటానికి వాళ్ళ పరుగున బయటికి వెళ్ళిపోవడం జరిగిందండి. అదే సమయంలో ఈ యొక్క కుష్ఠరోగులు ఈ యొక్క సిరియా దేశంలోకి రావడం, మరి అక్కడ ఉన్నటువంటి ఆహార పదార్థాలను తినడం, దేవుడు చేసినటువంటి అద్భుత కార్యము చూసారండి. మరి అక్కడ గుర్రాలు రథాలు లేకపోయినట్టు కూడా దేవుడు పుట్టించినటువంటి ధ్వని ఎలాగుందో చూశారు కదా. దేవుడు అనేకమైనటువంటి యుద్ధాలని మన బైబిల్ గ్రంథంలో, పాత నిబంధన గ్రంథంలో చూస్తూ ఉంటామండి. ఆయన చేసిన యుద్ధాలు అన్నీ కూడా ఈ యుద్ధ సామాగ్రితో చేసిన యుద్ధాలు కాదండి. ఆయన అండి వడగండ్లతోటి, ఉరుములతోటి అండి, ఇటువంటి సంసూన వేళ్ళైతే కొండలు అండి, దివిటీలు ఇలాంటివి పట్టుకుని ఇలా చిన్న చిన్న వస్తువులతోటి అండి ఇంకా ఏంటండి ఈ ఐగుప్తు దేశం మీదకి వచ్చినటువంటి జోరేగలు అండి, కందిరేగలు, ఇలాంటి వీటితోటి దేవుడు మరి ఆ యొక్క యుద్ధాలను చేయడం, సూచక్రియలు చేయడం, అద్భుత కార్యాలు చేయడం దేవుని యొక్క అది శక్తి అని ప్రజలు తెలుసుకోవాలండి. ఇక్కడ ఈ యొక్క ఇశ్రాయేల్ దేశంలో ఉన్నటువంటి ఈ రాజు కానీ ఈ అధిపతి కానీ దేవుని యొక్క శక్తిని వాళ్ళు తెలుసుకోలేకపోయారండి. ఇక్కడ ఏమంటాడంటే రేపటి దినం ఇక్కడ ఏమైందంటే ఈ యొక్క ఈ కుష్ఠరోగులు శుభవర్తమానం దినము కనుక మనం ఊరుకుని అలా తెల్లవారు వారికి ఇక్కడ మనం ఉండొద్దు, మనం వెళ్ళి రాజు ఇంటి వారితో ఈ సంగతి తెలియజెప్తాం రండని ఒకరితో ఒకరు చెప్పుకుని వాళ్ళు వెళ్ళి రాజు దగ్గరికి వెళ్ళారండి. చూడండి, వీళ్ళని ఈ యొక్క ఇశ్రాయేలు దేశంలో ఉంటుండగా రాజు కానీ అక్కడ ఉన్నటువంటి ప్రజలు కానీ సైన్యం కానీ ఎలాంటి ట్రీట్మెంట్ వీళ్ళకి దొరికిందండి. ఊరు చివరన పెట్టేశారు కుష్ఠరోగులు కదా అని. అంటే వాళ్ళకి ఏ విధమైనటువంటి ఆహారాన్ని ఇచ్చేవారు కాదు. కానీ ఈ నలుగురు కుష్ఠరోగులు వీళ్ళకి కలిగినటువంటి పరిస్థితిని బట్టి వాళ్ళకి ఏం గుర్తొచ్చిందండి, వాళ్ళ దేశం గుర్తొచ్చింది, వాళ్ళ రాజు గుర్తొచ్చాడు అండి. వీళ్ళ పట్ల వాళ్ళ ప్రేమగా లేకపోయినప్పటికీ కూడా ఈ నలుగురు కుష్ఠరోగులు రాజు గుర్తొచ్చి, ఇదిగో మనం ఒక్కడమే ఇక్కడ తినడం కాదు, మన దేశంలో ఉన్న ప్రజలందరూ కూడా ఆకలితో అలమటిస్తున్నారు, మనం వెళ్ళి రాజుతోటి ఈ విషయాన్ని చెప్పుదామని అక్కడికి వెళ్ళి రాజు ఇంటి వారితో ఆ సమాచారాన్ని తెలియజెప్పారండి. అయితే రాజు నమ్మడం లేదండి ఈ విషయాన్ని అండి, నమ్మకము మరి ఉండడం లేదు అంటే దైవ సేవకులు చెప్పినా, దైవజనులు చెప్పినా, అంటే దేవుడు చెబుతున్నా మరి నమ్మకం లేనటువంటి మనుషులు, ఇటువంటి మనుషులు అండి. ఇక్కడ ఈ కుష్ఠరోగులు వచ్చి ఇక్కడ చెప్తున్నంటే ఆ రాజు నమ్మడం లేదంట. లేదు వాళ్ళందరూ కూడా సిరియా ప్రజలందరూ ఒక ప్లాన్ చేసుకుని వాళ్ళందరూ ఊరు బయటకు, ఆ దేశం బయటికి వెళ్ళిపోయారు వాళ్ళు. అలాగని తెలిస్తే మనందరం వస్తామని, మనం ఆ దేశంలోకి వెళ్ళిన తర్వాత మనల్ని పట్టుకుందామని వాళ్ళ ప్లాన్ చేసి బయటికి వెళ్ళారన్న విషయం మరి రాజు చెప్తే అక్కడ ఉన్నటువంటి ఒక అధిపతి చెప్తాడు. అతని సేవకులు ఒకరు ఇలాగ చెప్పాడంటండి, ఇంతకు ముందు ఇశ్రాయేలు వారిలో బహుమంది మనుషులు లయమైపోయారు కదా, ఇక 5గురు లయమైపోవటం అబ్బురమా, నీకు అనుకూలమైన ఇలా పట్టణం మందు మిగిలిన రౌతులలో 5గురిని తీసుకొని పొమ్మని మరి అక్కడ చెప్తూ ఉన్నప్పుడు రాజు సరే అయితే అని చెప్పి ఒక 5గురిని సిరియా దేశానికి పంపించాడండి. పంపించినప్పుడు ఇదిగో ఈ కుష్ఠరోగులు చెప్పిన విధానంగానే అక్కడ నిజంగానే మరి అక్కడ ఉన్నట్టు వాళ్ళందరూ మరి ఆ గుడారాలన్నీ ఖాళీ పడి ఉన్నాయండి. ఎక్కడ ఆహార పదార్థాలు అక్కడ పడున్నాయి, ఎక్కడ బంగారం వెండి వస్తువులన్నీ కూడా అక్కడ పడున్నాయండి. అలాంటి పరిస్థితుల్లో ఈయన చూసి తిరిగి వచ్చి సిరియా యొక్క ఆ సేవకులు రాజుతో చెప్పినప్పుడు, ఇశ్రాయేలు రాజుతో చెప్పినప్పుడు ఆ రాజు అప్పుడు నమ్మి వీళ్ళందరూ కూడా మరి అప్పుడు యొక్క సిరియా దేశం మీదకి మరి వెళ్ళి మరి అక్కడ ఉన్నటువంటి పదార్థాలన్నిటిని కూడా
తీసుకుని వచ్చినట్లుగా మనం ఇక్కడ చూస్తున్నాం. 16వ వచనంలో జనులు బయలుదేరి సిరియనుల దండుపేటను దోచుకున్నారు. కాబట్టి యెహోవా మాట చెప్పున రూపాయి ఒకటింటికి 1 మానిక సన్నని పిండియు 2 మానికల ఎవలను అక్కడ అమ్మబడ్డాయండి. చూడండి ఎంత అద్భుత కార్యం ఇక్కడ అండి. దైవజనుడు తెలియజేసిన మాట ప్రకారంగా రేపు ఈ వేళకు ఈ సమయానికి మరి రూపాయికి ఒక మానిక పిండి సన్నని పిండి అమ్ముతారని దైవజనుడు చెప్పాడు కదా. నువ్వైతే నమ్మలేదు. ఇదిగో ఈ దినాన్ని నువ్వు ఇది చూస్తున్నావు. నువ్వేమన్నావు? యెహోవా ఆకాశమందు కిటికీలు తెరిచినను ఇది జరుగునా అని దైవజనుడితో చెప్పావు కదా. ఇప్పుడు నువ్వు కన్నులారా చూస్తున్నావు. అప్పుడు ఇంకొక మాట కూడా అంటాడండి ఇక్కడ, ఆకాశమందు కిటికీలు తెరిచినను అలాగ జరుగునని దైవజనుని ప్రత్యుత్తమయ్యగా అతడు ఏమంటాడంటే దైవజనుడు, నీవు కన్నులారా దానిని చూచేదవు గాని దానిని తినకుందు అని అతనితో చెప్పాడండి. దేవుని అద్భుత కార్యాలు అండి జరుగుతున్నప్పుడు నమ్మడం లేదు కాబట్టి దాన్ని నువ్వు తినకూడదు, తినలేవు నువ్వు దాన్ని అని చెప్పినప్పుడు ఇదిగో ఆ ప్రకారమే ఇక్కడ జరిగిందంటండి. అంటే జనులు ఏం చేస్తున్నారు ఇక్కడ? త్రొక్కిసలాట. ఎందుకంటే మరి అన్ని దినాలు కూడా కరువుతో ఉంటున్నటువంటి ఆ ఇశ్రాయేలు ప్రదేశం ఒక్కసారిగా ఈ యొక్క సిరియా దేశం నుంచి తెచ్చుకున్నటువంటి ఈ ఆహార పదార్థాలు ఇవన్నీ కూడా మరి అక్కడ దొరుకుతున్నప్పుడు మరి ప్రజలు ఏం చేసేవారంటే ఎగబడేవారు అనమాట. వాటి కోసం, పదార్థాల కోసం ఎగబడుతుంటే ఆ తొక్కిసలాటలో ఎవరైతే వ్యక్తి నమ్మలేదో దైవజనుడు చెప్పిన మాటని అండి, ఆ యొక్క తొక్కిసలాటలో అతను చనిపోయినట్టుగా మనము చూస్తూ ఉంటున్నామండి ఇక్కడ. మరణమైన కనుక ఆ మాట ప్రకారం అతనికి సంభవించను. అతను నమ్మలేదు కనుక ఈ విధంగా జరిగింది. ఆయన చనిపోవడం కూడా జరిగినటువంటి పరిస్థితులు. దేవుని మాటను మనం నమ్మాలి. మనం తెలుసుకుంటున్నాం అండి. మనము మేలు పొందాలి, ఇతరులకు కూడా ఆ మేలుని మనము చూపించాలండి. చాలా మంది అయితే ఏం చేస్తారు? కుష్ఠరోగుల స్థానంలో ఒకవేళ మనం ఉన్నాం అనుకోండి, ఏం చేస్తాం? అది మనం పొందుకుంటాం అండి. గబగబా మరి అక్కడున్న ఆహార పదార్థాలన్నీ మనం తీసుకుని మనం తినేసి అండి. అండ్ మనకి మన దేశంలో ఉన్న వాళ్ళు కానీ మన యొక్క బంధువులు కానీ ఆ సమయాల్లో గుర్తు రారండి. కానీ ఇక్కడ ఈ యొక్క కుష్ఠరోగులు అయితే మరి వాళ్ళ మేలు పొందిన తర్వాత ఇదిగో రాజుగారిని జ్ఞాపకం చేసుకున్నారు. అంతేకాకుండా ఆ దేశంలో ఉన్నటువంటి ప్రజల్ని జ్ఞాపకం చేసుకున్నారు. కష్టంలో నుండి వాళ్ళు ఏం చేసిపడ్డారండి? తప్పించబడ్డారు. అంతేకాకుండా 9 కుష్ఠరోగులు కరువు నుండి వాళ్ళు తప్పించుకున్నారు. కరువు నుండి దేశాన్ని రక్షించారండి వాళ్ళు. ఎంత గొప్ప అండి. మనం చూస్తున్నాం, దేశం అయితే వాళ్ళని నెగ్లెక్ట్ చేసిందండి, అశ్రద్ధ చేసింది వాళ్ళ కుష్ఠరోగులు కదా అని. కానీ ఇప్పుడు ఏమైంది? ఆ కుష్ఠరోగులే దేశానికి ఇదిగో మేలు చేసిన వారిగా అవుతున్నారు. కనుక మన జీవితాల్లో కూడా ఎవరిని కూడా మనము నెగ్లెక్ట్ చేయకూడదండి, అశ్రద్ధ చేయకూడదు, తృణీకరించకూడదని ఈ యొక్క కుష్ఠరోగుల ద్వారా మనం యొక్క పాఠాన్ని మనం తెలుసుకుంటున్నాం. మేలు మనం పొందుకోవాలి, ఆ మేలును మనం అనుభవించాలి. అలాగే ఇతరులకు కూడా ఆ మేలును పంచిపెట్టే వారంగా మనం ఉండాలండి. మరి కుష్ఠరోగులు వాళ్ళ బ్రతికారు, మరి ఆ దేశాన్ని అంతటిని కూడా బ్రతికించారండి. చక్కనేటువంటి మరి మాటలు కదా దేవుడు తెలియజేస్తున్నది. మరి యొక్క కుష్ఠరోగుల ద్వారా మనం అనుకుంటాం, ఈ యొక్క చదువుకున్నటువంటి భాగంలో మరి పెద్ద వాళ్ళందరూ ఉన్నారండి. ఎవరు? ఎలీషా ప్రవక్త ఉన్నాడు, ఆ దేశానికి రాజు ఉన్నాడు, ఆ దేశానికి మంత్రి ఉన్నాడు, ఆ దేశానికి అధిపతి ఉన్నాడు. వీళ్ళందరూ కూడా సైన్యం ఉంది. మరి వీళ్ళందరూ కూడా మన యొక్క దృష్టి ఏట్ల మీద ఎక్కువగా పడతా ఉంటుందంటే ఇదిగో రాజులు, మంత్రులు, ఇలాంటి ఎమ్మెల్యేలు, ఎంపీలు, వీళ్ళ మీద మన దృష్టి పడతా ఉంటుంది అండి. అక్కడ ఉన్నటువంటి కుష్ఠరోగుల మీద ద్వారా మరి దేవుని యొక్క దృష్టి వేరేగా ఉంటుంది. మన దృష్టి లాంటి దృష్టి దేవుడి దృష్టి కాదండి అండి. ఆయన తలంపులు మనలాంటి తలంపులు కాదు. ఆయన తలంపులు అంటే ఆయన తలంపులు మరి వేరేగా ఉంటాయి అండి. హల్లెలూయా. మరి సాయంకాల సమయంలో దేవుడు బలహీనులైన వారిని చూస్తున్నాడు. మరి ఎందుకు పనికిరానటువంటి ఆ దేశంలో ఉన్నటువంటి కుష్ఠరోగుల్ని దేవుడు వాడుకుని ఇదిగో ఇశ్రాయేలు దేశాన్ని అంతటిని కూడా రక్షించుకున్నాడండి వారి ద్వారా
అండి దేవుడు ఈ విధంగానే బలహీనులను పట్టుకొని బలవంతులుగా చేసి బలమైన కార్యాలు చేస్తాడని మనం నమ్మాలి. కనుక ఎవరిని కూడా మనం తృణీకరించకూడదు. మనం కృతజ్ఞత కలిగి ఉండాలి. ఇదిగో యొక్క కుష్ఠరోగుల ద్వారా మనం నేర్చుకున్న పాఠం ఏంటంటే ఈరోజు అంటే వాళ్ళు కృతజ్ఞత అన్నది మర్చిపోలేదండి. వాళ్ళు ఆ దేశం వెళ్ళినా కూడా వాళ్ళు అక్కడ ఉండకుండా సమృద్ధి అంతా ఉంది వాళ్ళు మర్చిపోలేదండి. ఇదిగో మనం చేస్తున్న పని మంచిది కాదని వాళ్ళు అనుకున్నారండి. కానీ దేవుడు కూడా మరి కుష్ఠరోగులు ఇశ్రాయేలు దేశంలో ఉన్నంత కాలము దేవుడు సహాయం చేయలేదండి. అంటే కార్యం జరిగించలేదు. వాళ్ళ కరువుతోటే అలమటిస్తున్నారు. వీళ్ళు ఎప్పుడైతే కుష్ఠరోగులు నలుగురు లేచి ఇదిగో ఆ ప్రాంతానికి బయలుదేరి వెళ్ళారో దేవుడు కార్యం చేయడం మొదలు పెట్టాడండి. ఈ విధంగా మనకి ఇది నిజంగానే గుణపాఠం అనమాట. మన యొక్క స్థలాల్లో కంఫర్ట్ జోన్లో మనం ఉండడం కాదు, కానీ ఇదిగో కుష్ఠ రోగుల వలె మనం కూడా లేచి ఇదిగో దేవుని కొరకు మనం చెయ్యాలండి పనులు. దేవుని కొరకు మనం జీవిద్దాం. అట్టి కృప దేవుడు మనకి సమృద్ధిగా అనుగ్రహించి నడిపించునుగాక. ఆమేన్. సమయంలో మరి ఆఖరు ప్రార్థన ఆశీర్వాదంతో మనం సెలవు తీసుకుందాం. రేపటి దినము